ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరివన్. ఈరోజు ఒక సూపర్ డూపర్ టాపిక్తో నేను వచ్చాను. ఈ టాపిక్ ఎలాంటిదంటే చాలా మందికి ఒక విషయం అయితే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఈ టాపిక్ గురించి బాగా తెలుసుకోవాలి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా ఈ టాపిక్ గురించి తెలుసుకోవడానికి. మనం అందులోకి వెళ్దాం. ఓకేనా? ఈరోజు టాపిక్ వచ్చేసి విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? విజరల్ ఫ్యాట్ అంటే ఏంటో చెప్పగలరా? మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా, విజరల్ ఫ్యాట్ అని. ఎవరైనా చెప్పగలరా విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి? ఫ్యాట్లు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి మీరన్నా. ఫ్యాట్ ఐడియా లేదా? ఐడియా లేదంటారా? ఓకే, వినబడుతుంది రమేష్ గారు నా మాట? సార్ వినిపిస్తుంది సార్. ఐడియా ఉంది ఫ్యాట్ సార్. ఐడియా ఉందా? ఉంది సార్. చెప్పండి, ఐడియా ఉంటే ఏమేమి ఫ్యాట్స్ ఉంటాయి బాడీలో? ఫస్ట్ మన పొట్ట పైన, తర్వాత మన భుజం పైన, మెడ పైన, తర్వాత చెంపలు, ఓకే. మొహానికి వస్తుంది ఫైనల్. ఓకే. Thighs, arms, మామూలుగా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. అయితే మనం బయట తెలుసుకునే వాట్స్ అయితేనేమో ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్ అని, మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ అని, పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. తర్వాత ట్రాన్స్ ఫ్యాట్స్, 4 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. అర్థమైందా మీకు ఇప్పుడు? ఫ్యాట్స్ అనేది సాచురేటెడ్ ఫ్యాట్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవి ఉంటాయి. అయితే మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఓకే. అయితే హ్యూమన్ బాడీలో ఎన్ని ఫ్యాట్స్ ఉంటాయి? హ్యూమన్ బాడీలో ఒకటి సబ్క్యూటనస్ ఫ్యాట్, రెండోది వచ్చేసి విజరల్ ఫ్యాట్. అవునా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు మనం ఈరోజు విజరల్ ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి? వీడిచ్చారు చూడండి, మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక్కడ విజరల్ ఫ్యాట్ మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. విజయ్ ఈడం కనిపిస్తుంది. సబ్క్యూటనస్ ఫ్యాట్ కనిపిస్తుందా? అవును సార్. ఇప్పుడు 2 ఫ్యాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఫ్యాట్స్ లో విజరల్ ఫ్యాట్, మన సబ్క్యూటనస్ ఫ్యాట్స్ గురించి తెలుసుకోము, కానీ సబ్క్యూటనస్ ఫ్యాట్ ఎక్కడ ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సబ్క్యూటనస్ ఫ్యాట్ అంటే ఇది చర్మం కింద ఉంటుంది. ఇది చర్మం అనుకోండి. ఈ మన చర్మం కింద ఉండేదాన్ని మనం ఏమంటామంటే సబ్క్యూటనస్ ఫ్యాట్ అంటాం. ఏమంటాం? ఉంటాం. ఇది విజరల్ ఫ్యాట్ ఎక్కడ ఉంది? ఈ ఆర్గన్స్ మధ్యలో ఉంది. అవునా? ఓకే. ఈ సెల్ ఉన్నాయి కదా అన్ని, ఇవన్నీ కూడా సెల్స్ అనుకుందాం. ఈ ఆర్గన్స్ మధ్యలో ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కిడ్నీ అని ఇచ్చారు, ఇక్కడ ఒక కిడ్నీ ఉంది, ఇక్కడ ఒక కిడ్నీ ఇచ్చాడు. ఈ కిడ్నీ చుట్టూ ఉంది. ఓకేనా? ఇక్కడ
మజిల్ అని ఇచ్చారు. మజిల్ అంటే కండరం. ఇది ఈ కండరం చుట్టూ ఉంది. ప్లస్ ఇంటెస్టైన్ అంటే పేగులు, చిన్న పేగులు పెద్ద పేగులు దీని చుట్టూ ఉంది. తర్వాత ఆ దీన్ని ఏమంటారంటే లివర్ ఇచ్చారు. లివర్ చుట్టూ ఉంది. మీకు కనిపిస్తుంది అందరికి? నేను కర్సర్ తిప్పుతున్నా, మీకు అందరికి కనిపిస్తుంది కదా రమేష్ కనిపిస్తుంది గారు? సార్, ఇగో కనిపిస్తుంది. అంటే లోపల, అంటే మన బాడీ లో మొత్తం, అంటే ఇదేమో స్కిన్ లోపల, ఇదేమో మొత్తం ఆర్గన్స్ చుట్టూ కడుపులో. ఓకేనా? హార్ట్ పైన ఇట్లా ఉంటుంది అనమాట. విజరల్ ఫ్యాట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది క్లియర్గా ఉంటుంది మీకు. ఈ ఫోటో క్లియర్గా ఉంటుంది. మామూలుగా నార్మల్గా హెల్దీగా ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడు. ఎలా ఉంటాడు కొవ్వు లేకుండా. అంటే ఇక పక్క కొంచెం కొంచెం ఇది సబ్కుటనస్ ఫ్యాట్ ఉండొచ్చు, కానీ ఇగో లోపల కొవ్వు, లివర్ ఉంది కదా, లివర్ అవును సార్. చుట్టూ ఉందా? శ్రీనివాస్ గారు కనిపిస్తుందా మీకు? ఎస్ సార్, క్లియర్. ఈ లివర్ చుట్టూ, ఇది స్టమక్ చుట్టూ, ఇది ఇంటెస్టైన్ పేగులు, చిన్న పేగులు పెద్ద పేగుల చుట్టూ. దీన్ని మనం ఏమంటామంటే ఏమంటామంటే దాన్ని మనము విజరల్ ఫ్యాట్ అంటాం. విజరల్ ఫ్యాట్ అంటే మనము మన ఆర్గాన్స్ చుట్టూ ఉండేదాన్ని మనము విజరల్ ఫ్యాట్ అంటాం. ఓకేనా? విజరల్ ఫ్యాట్ అంటే ఇంటర్నల్ ఆర్గన్ చుట్టూ పేరుకుపోయే అబ్డామినల్ ఫ్యాట్. విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి రమేష్ గారు? ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే లోపల ఆర్గన్ చుట్టూ పేరుకుపోయి అబ్డామినల్ ఫ్యాట్ ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. అంతేనా? ఎస్ సార్. విజరల్ ఫ్యాట్ అని మనము చెప్పుకుంటాం. ఓకే. అయితే సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే ఏంటి అంటే చర్మం లోపల, అంటే మనకు ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి నేను ఓపెన్ చేస్తున్నా, మీకు క్లియర్గా అర్థం కాలే. ఇగో ఇది సబ్క్యూటేనియస్ ఫ్యాట్. సబ్క్యూటేనియస్ అంటే ఏంటంటే ఈ చర్మం లోపల, ఈ చర్మం ఉంది కదా, ఈ చర్మం లోపల, ఇగో ఈ లోపల ఉంది కదా, ఇంకా లోపల ఆర్గన్స్ ఉన్నాయి కదా, దీని దగ్గర ఇది మనకు విజరల్ ఫ్యాట్. ఓకేనా? క్లియర్ కదా? ఇది విజరల్ ఫ్యాట్. ఓకే. ఇది ఎక్కడ ఉంటుంది విజరల్ ఫ్యాట్ అంటే మనం అనుకున్నట్టుగా ఆర్గన్స్ చుట్టూ ఉంటుంది. ఆర్గన్స్ చుట్టూ మనము లివరు, కిడ్నీ, ఇట్లా ఆర్గన్ చుట్టూ ఉంటుంది. చూసారా? ఆర్గన్ చుట్టూ ఉంటుంది. లివరు, ఇంటెస్టైన్స్, ఇది క్లియర్ కనిపిస్తుందా మీకు? లోపల దీని చుట్టూ ఇలా పేరుకపోతున్నాడు. లివర్ చుట్టూ, వాటి చుట్టూ మనకు ఇలా పేరుకపోతుంది. పేరుకపోయినప్పుడు మనకు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అయితే లివరు, ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాటిస్ అబ్డామినల్ ఆర్గన్స్ చుట్టూ ఉంటుంది. బయట నుంచి చేతితో పట్టుకోగల బెల్లీ ఫ్యాట్, అంటే మనం ఇట్లా ఇట్లా మనము కడుపు దగ్గర ఇట్లా పట్టుకున్నాం అనుకోండి బెల్లీ ఫ్యాట్ ను, బెల్లీ ఫ్యాట్ మొత్తం విజరల్ ఫ్యాట్ కాదు. అది అంత పట్టుకున్నంత మొత్తం విజరల్ ఫ్యాట్ కాదు. చాలా మంది అనుకుంటారంటే ఇలా పట్టుకుంటే కడుపు ఊగుతుంది కదా అనుకో, ఇట్లా పట్టుకుంటారు కదా, అది మొత్తము విజరల్ ఫ్యాట్ కాదు. అది సబ్క్యూటేనియస్ ఫ్యాట్స్ కూడా అయి ఉండొచ్చు. అయితే ఇది ఎందుకు పెరుగుతుంది మనకు కామన్ గా? ఒకటే దగ్గర కూర్చుకోవడం. రైట్. ఇదేమో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని కింద, ఇదేమో మజిల్. ఈ మజిల్ లోపల, ఈ మధ్యలో ఉంది కదా మజిల్, ఈ మజిల్ లోపల ఇది, దాన్ని మనం విజరల్ ఫ్యాట్ అంటాం. ఇది కొంచెం ఉన్నప్పుడు, ఇది కొంచెం ఉన్నప్పుడు. ఇప్పుడు కడుపు అది ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తే ఇలా కనిపిస్తుంది. మీకు ఐడియా ఉందా? అవును సార్. ఇలా ఇలా పెరుకుంటూ వచ్చి ఇలా కడుపు ఎక్కువ కనిపిస్తుంది. విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ కడుపు ఎక్కువ కనిపిస్తుంటది, విజరల్ లోపల ఫ్యాట్. ఇది ఇప్పుడు చూడొచ్చు. ఇది నార్మల్ అంటే విజరల్ ఫ్యాట్ ఉందా ఆయనకు? చెప్పండి.
లేదు నా కర్సర్ కనిపిస్తుందా, తిరుగుతుందా ఇక్కడ? ఇక్కడ ఈయనకు విజరల్ ఫ్యాట్ ఉందా? సార్ ఇక్కడ ఈయనకు విజరల్ ఫ్యాట్ లేదు, కానీ చర్మం కింద లేదు ఫ్యాట్ ఉంది, అంటే సబ్క్యూటనస్ ఫ్యాట్ ఉంది, కానీ విజరల్ ఫ్యాట్ అవును లేదుగా. లేదు లేదు లేదు, లేదు. కానీ ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ వ్యక్తికి ఉంది సార్ ఇక ఉంది, ఇక లోపల ఇటు సైడ్ ఉంది విజరల్ ఫ్యాట్, మనకు కనిపిస్తుంది. ఓకే, ఇది ఎందుకు వస్తుందంటే అవసరానికి మించి క్యాలరీస్ తీసుకునే వాళ్ళకి వస్తుంది. ఎవరికి? అవసరానికి మించి క్యాలరీస్ తీసుకునే మించి వాళ్ళకు. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకు. ఓకే, అధిక రిఫైన్డ్ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ రిఫైన్డ్ ఫుడ్ కానీ తీసుకునే వాళ్ళకు, లేకుంటే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకునే వాళ్ళకు, అధికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు, ఇంకా నిద్ర సరిగా పోని వాళ్ళకు, నైట్ లో ఒక 6 to 8 అవర్స్ నిద్ర పోని వాళ్ళకు, దీర్ఘకాలిక స్ట్రెస్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు కొంతమంది కదా, వాళ్ళకు, వయస్సు అండ్ మనము జీన్స్ పరంగా కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా వీళ్ళకు ఇది ఎక్కువ పెరుగుతుంది. ఇది ఎక్కువైతే ఏమవుతుంది, మీరు ఏమైనా చెప్పగలరా? ఇది ఎక్కువైతే ఏమవుతుంది? ఇట్లా ఎక్కువైంది అనుకోండి, ఇప్పుడు నార్మల్ ఫ్యాట్ కదా, ఇది హెల్దీ ఫుడ్ బాడీ, ఇది అన్హెల్దీ బాడీ, ఇట్లా పెరిగితే ఏమవుతుంది? ఇట్లా ఏమవుతుంది చెప్పండి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ఏమవుతుంది? ఫస్ట్ వచ్చేది ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడ? షుగర్ సార్ అంటే మనము టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఎందుకంటే మనకు తయారైన ఇన్సులిన్ మన సెల్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. ఎందుకు? అది ఫ్యాట్ కణంతో నిండిపోయింది కదా, ఇట్లా కదా, మన బాడీలో కణాలు ఫ్యాట్ తో నిండిపోయినాయి కదా. అప్పుడు ఏంటంటే మనం ఇన్సులిన్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేసిన మన కణాలు తీసుకోవద్దని, అదే గట్టిగా ఉంది కాబట్టి తీసుకోవు. అప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనే ప్రాబ్లం వస్తుంది మనకు కదా. ఇంకోటి వచ్చేసి హార్ట్ మజిల్ పైన కానీ కిడ్నీ మజిల్ పైన కానీ ఇది ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బీపీ కూడా బీపీ పెరుగుతుంది, హై బీపీ. క్లియర్గా మీకు అర్థం చేసుకోండి, మీకు బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం చూస్తే బయట ఇలా ఉంటుంది, బయటకు మన అంటే ఆ ఫోటో కాబట్టి ఈ ఫోటో చూద్దాం. ఇది నార్మల్ వ్యక్తి, ఇది విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వ్యక్తి. నార్మల్ అంటే కొంచెం కొంచెం ఉందనుకోండి, కానీ మొత్తం ఇలా విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత అబ్డామినల్ కొలెస్ట్రాల్. ఇక్కడ అబ్డామినల్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి? ఈ కడుపు, ఇక్కడ అబ్డామినల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ. ఇలా అబ్డామన్ లో మన కడుపులో కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు రెగ్యులర్ వింటున్నారు కదా క్లాసులు, ఎవరైనా చెప్పగలరా? ఏంటి సార్ ఫ్యాటీ లివర్, విజరల్ ఫ్యాట్ లో ఫ్యాటీ లివర్. ఇలా ఇలా మనకు బాడీలోకి ఫ్యాట్ చేరిపోయి లివర్ మొత్తం ఇలా అవుతుంది. మన నార్మల్గా లివర్ ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. కానీ ఇక్కడ ఇదంతా ఏంటిది? చుక్కలు అంతా ఫ్యాట్ చేరింది లోపల. ఫ్యాట్ చేరితే ఎలా అయింది ఇప్పుడు మన లివర్? దీన్ని ఫ్యాటీ లివర్ అంటారు. అంటే ఆర్గన్ చుట్టే కాదు, ఆర్గన్ లోపల కూడా ఫ్యాట్స్ చేరుతున్నాయి. దానివల్ల ఏమందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఫ్యాటీ లివర్ అయిపోయింది. ఇక్కడ ఇలా హెల్దీ లివర్, ఇది ఫ్యాటీ లివర్, గుర్తుపెట్టుకోండి. అంటే
హార్ట్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ చూపెడుతున్నాను మీకు. ఇగో ఇది హార్ట్, ఇది నార్మల్ హార్ట్, ఇది విజరల్ ఫ్యాట్ ఉన్న హార్ట్. ఎలా ఉంది రమేష్ గారు చెప్పండి, శ్రీనివాస్ గారు ఎలా ఉంది? ఎవరైనా ఒకరు ఓపెన్ క్వశ్చన్ ఇది, అందరు చెప్పండి, ఎవరైనా ఒకటి చెప్పొచ్చు. నేను అడిగే క్వశ్చన్స్ అన్ని ఓపెన్ క్వశ్చన్స్. ఇది భయంకరంగా ఉంది సార్. రెగ్యులర్, ఇది విజరల్ ఫ్యాట్ మన బాడీలో పెరిగింది అంటే మన హార్ట్ చుట్టూ విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది. అప్పుడు హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుందా లేదా? అవుతుంది సార్. ఇట్లా లేయర్స్ ఉంటాయి ఇక్కడ, మీరు చూడండి, ఈ లేయర్స్ మధ్యలోకి చేరిపోయింది, ఈ చేరిపోయి దాని మీద మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా అంటే విజరల్ ఫ్యాట్ ఉన్న హార్ట్ ఇలా మారిపోతుంది. అసలు ఫ్యాట్ లేని, విజరల్ ఫ్యాట్ లేని హార్ట్ ఇలా ఉంటుంది. 20% అడల్ట్ హార్ట్ రేట్ అనేది, ఇది 80% అడల్ట్ హార్ట్ రేట్. అంటే ఎక్కువగా మన హార్ట్ కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ మనం కొట్టుకోవాలంటే. ఇక్కడ రెగ్యులర్ గా మనము మంచి కొట్టుకుంటుంది అనమాట హార్ట్. అట్లా ఇది చూడండి, ఏబిసిలో ఇక్కడ లైట్ గా ఉంది, ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ ఫుల్ గా ఉంది. మీరు చూడొచ్చు హార్ట్ విజరల్ ఫ్యాట్. ఇది గమనించండి. అంటే ఇదేమవుతుంది, బ్లడ్ వెజల్స్, ఇదేంటిది రక్తనాళాల్లో కూడా విజరల్ ఫ్యాట్ చేరిపోతుంది. మీకు కనిపిస్తుందా అందరికి? రక్తనాళాల్లో కూడా విజరల్ ఫ్యాట్ చేరిపోయినప్పుడు ఏమవుతుంది, మనకు బ్లాకేజ్ అనేది జరుగుతుంటది. మీరు బాగా గమనించాలా. హార్ట్ బ్లాకేజ్ ఎందుకు వస్తుంది, బ్రెయిన్ బ్లాకేజ్ ఎందుకు వస్తుంది అంటే ఇలా ఇలా చూడండి, ఇది విజరల్ ఫ్యాట్, దీని చుట్టూ చేరింది అంతా విజరల్ ఫ్యాట్. మీరు చూడొచ్చు, ఇది హెల్దీ హార్ట్ కి బ్లడ్ ప్రెషర్స్ ఉందా, హై బ్లడ్ ప్రెషర్ చూడండి, ఇక్కడ బ్లడ్ మూసుకపోతున్నాయి, బ్లడ్ ప్రెషర్స్, ఇలా రెడ్యూస్ బ్లడ్ ప్రెషర్స్, ఇవన్నీ కూడా మనకు చూపెడుతున్నారు. అట్లా మనము గమనిస్తే తెలిసిపోతుంది. ఇది హెల్దీ హార్ట్, ఇది విజరల్ ఫ్యాట్ ఉన్న హార్ట్. విజరల్ ఫ్యాట్ ఉంటే ఆయనకు ఒబేజ్, వెయిట్ పెరగడం అనేది కామన్. ఓకేనా? అంటే వీళ్ళకు స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లా. మరి ఈ విజరల్ ఫ్యాట్ ఎంత ఉండాలి కామన్ గా, ఎవరైనా చెప్పండి. విజరల్ ఫ్యాట్ ఎంత ఉంటే బాగుంటుంది? అంటే దీనికి ఒక ప్రామాణికం అంటూ ఏమీ లేదు, కానీ అందరికి వర్తించే ఒక ప్రామాణికం లేదు, కానీ మనము మామూలుగా అయితే 10 లోపల ఉండాలి అనుకుంటాం. 1 to 10 లోపల ఉంటే అది మనము నార్మల్ అని చెప్తున్నాం. ఇక్కడ ఒక స్కోర్ ఉంటుంది, ఫ్యాట్ స్కోర్, అది చెప్పుకుంటున్నాం. అది బిఎంఐ మిషన్ లో ఒక మిషన్ ఒక రకంగా చూపెడుతుంది. దాన్ని ఒంటరిగా డిసీజ్ డయాగ్నోస్టిక్ గా మనం ఉపయోగించుకోలేము. దీంతో పాటు కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడము, తర్వాత బిఎంఐ, బాడీ కంపోజిషన్, బీపీ, గ్లూకోజ్, HbA1c, లిపిడ్ ప్రొఫైల్, అండ్ వేస్ట్ అంటే నడుము కొలతలు కొలిసి అవన్నీ తీసుకున్న తర్వాత మన విజరల్ ఫ్యాట్ అనేది చెప్పే అవకాశం ఉంటుంది. అయితే మనకు బిఎంఐ మిషన్లు ఇవన్నీ చెప్తారు, వాళ్ళకి రిస్క్ ఉందని మనం చెప్పగలం, కానీ కంప్లీట్ గా చెప్పలేము అనమాట. ఇది మీకు అర్థమైంది కదా, లివర్ గురించి, హార్ట్ గురించి క్లియరా అందరికి కూడా? క్లియర్. ఇప్పుడు నేను కిడ్నీ ఓపెన్ చేస్తున్నా. ఇది మన కిడ్నీ, ఈ కిడ్నీ చుట్టూ చేరిందంతా విజరల్ ఫ్యాట్. అర్థమైందా మీకు అందరు కూడా? ఇలా దాని చుట్టూ చేరిపోతుంది, ఇట్లా చేరిపోయి ఇలా మొత్తం రెడ్గా ఉండాల్సిన కిడ్నీ లోపల భాగాలంతా ఇట్లా పచ్చపచ్చగా మారిపోతాయి అనమాట. సో వెరీ డేంజర్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు. ఇట్లా అట్లా కిడ్నీ చుట్టూ అట్లా చేరిపోయి అట్లా అవుతుంది. అదే మన హెల్తీ కిడ్నీ అనేది ఇలా ఉండాలి, హెల్తీ కిడ్నీ ఉండాలి. హయ్యర్ బాడీ ఫ్యాట్ టైట్ టు లోవర్ కిడ్నీ ఫంక్షన్స్ ఇన్ అడల్ట్. అంటే మన బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే కిడ్నీ ఫంక్షన్ అనేది స్లో అవుతుంది పెద్దవారిలో, అంతే కదా? కిడ్నీ ఫంక్షన్ పెద్దగా అయిపోతుంది. ఇట్లా దీని చుట్టూ పువ్వు చేస్తే ఏమవుతుందంటే ఏదో ఒకటి పట్టేసినట్టుగా ఉంటుంది, కిడ్నీకి పట్టేసి ఉంటే దాని ఫంక్షన్ అనేది
స్లో డౌన్ అవుతుంది, పట్టేసినట్టుంటే స్లో డౌన్ అవుతుంది అనమాట. అట్లా అట్లా చూసుకోవాలి. అంటే ఆ ఫ్యాట్ అనేది లేకుండా మనం చూసుకోవాలి, చూసుకుంటే అయిపోతుంది. తర్వాత ప్యాంక్రియాటిక్ గ్లాండ్ చూద్దాం. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ లో మీరు మీ క్లయింట్స్ కు ఈ వీడియో పంపించి చూపించవచ్చు. అంటే మీకు మిషన్లో చెక్ చేసిన తర్వాత విజరల్ ఫ్యాట్ ఎలా ఉందో వాళ్ళకు మీకు ఇది పంపించి చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది మనకు గ్లూకోజ్ను రిలీజ్ చేసే, అది మన ఇన్సులిన్ రిలీజ్ చేసే ఆర్గాన్ అన్నమాట ఇది. దీని చుట్టూ కూడా మనకు చేరుతుంది కొవ్వు అనమాట. చేరినప్పుడు అది ఎలా అవుతుందంటే అది కూడా దాని చుట్టూ గ్రీన్ గా మారిపోతుంది. ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఇది. అది కూడా పనిచేయడం అనేది స్లో డౌన్ అవుతుంది. ఇట్లా ఇది స్లో డౌన్ అవుతుంది ప్యాంక్రియాటిక్ గ్లాండ్. ఇది ఒబేసిటీ, అంటే వాళ్ళు బరువు ఎక్కువ ఉంటారు కాబట్టి ఒబేసిటీ మెటబాల్, అంటే దీనిపైన ఫ్యాటీ ప్యాంక్రియాటిస్ అంటారు దీన్ని. ఈ ఫ్యాటీ ప్యాంక్రియాటిస్ ఏంటంటే ఇలా ఫ్యాట్ ఇన్ఫ్లుయెన్స్ ఫిల్టర్ కాదు. ఇది నార్మల్ ఆల్కహాలిక్ అబ్యూజ్ చేసే వాళ్ళకి ఇది. అంటే 2 రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఫ్యాటీ ప్యాంక్రియాటిస్ గ్లాండ్. ఇదంతా కూడా ఫ్యాట్. మన ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పైన ఏం జరిగింది, ఇక్కడ ఫ్యాట్ చేరింది. కాబట్టి ఇన్సులిన్ మనము సరిగ్గా ఉపయోగించుకోలేము మనం. ఓకేనా? ఇది గాల్ బ్లాడర్ అండ్ లివర్. ఓకే, దీన్ని మనం ఎలా తగ్గించాలి సార్? బాగుంది అంతా చెప్తున్నారు, ఎలా తగ్గించాలి? ఎవరైనా ఒకరు చెప్పగలరా? మాట్లాడండి, మాట్లాడితే కదా మీరు వెల్నెస్ ఎక్స్పర్ట్ అవుతారు. మాట్లాడకపోతే ఎలా అవుతారు? తగ్గించాలంటే మాట్లాడు. డైట్ చేయాలి. ఫ్యాట్ ఉన్న వాళ్ళు డైట్ చేయాలి. ఓకే, డైట్ చేయాలి. ఓకే, అయితే చాలా మంది అనుకుంటారు కదా డీటాక్స్ డ్రింక్ తాగితే లేకుంటే సప్లిమెంట్స్తో విజరల్ ఫ్యాట్ ప్రత్యేకంగా కరుగుతుంది అనుకుంటారు. అవునా కదా? అవును సార్. అదొక అపోహ లాంటిది. అంటే కరగొచ్చు, కాకపోతే అది నిరూపించబడలేదు. కానీ ముఖ్యంగా వాళ్ళకు బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇవ్వడం జరగాలి వాళ్ళకు. దాన్ని బట్టి తర్వాత మినిమల్లీ, అంటే తక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు. తగిన ప్రోటీన్, అంటే మన వెల్నెస్ ఎక్స్పర్ట్గా వాళ్ళకి మనం చెప్పే సలహాలు ఇవి. తగిన ప్రోటీన్, ఎక్కువ శాతం తన బాడీకి ఎంత హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు దాన్ని చూసుకొని ప్రోటీన్ ఇవ్వాలి. తర్వాత వెజిటేబుల్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్, పల్సెస్ ద్వారా ఎక్కువ ఫైబర్ని ఇవ్వాలి. మనం ఫైబర్ ఫ్యాట్ బర్న్ అని అంటాం కదా మనం. విన్నారా మీరు? అవును సార్. ఫైబర్ అనేది ఫ్యాట్ బర్న్ కదా? అవును సార్. అట్లా ఫ్యాట్ బర్న్, ఫైబర్ అనేది అట్లా మనము ఇవ్వాలి. రెగ్యులర్ వాకింగ్ అండ్ ఏరోబిక్ యాక్టివిటీ చేయాలి. రెగ్యులర్ వాకింగ్ అండ్ ఏరోబిక్ యాక్టివిటీస్ అంటే డ్యాన్స్ చేయడము, వాకింగ్ చేయడం, కొంచెం స్పీడ్గా చేయడము, ఇలాంటివి కొంచెము 30 minutes చేయాలి. రెసిస్టెన్స్ అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. అంటే కొంచెం బరువులు మోసే పనులు, మెట్లెక్కే పనులు, ఇలాంటివి ఎక్కువ చేయాలి. ఒక 8 hours నిద్రపోవాలి. అయితే స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ను తగ్గించుకోవాలి. తర్వాత అధిక బరువు ఉంటే గ్రాడ్యువల్గా సస్టైనబుల్గా వెయిట్ లాస్ కావాలి. అంటే ఒకేసారి నెలలో ఒక 8 కిలోలు 10 కిలోలు తగ్గడం అలా కాకుండా నెలలో 3 నుంచి 4 కిలోలు, 2 కిలో, మెయిన్గా అయితే 2 నుంచి 3 కిలోల కంటే ఎక్కువ తగ్గితే కూడా మంచిది కాదు. కానీ మనము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనము ఒక్కోసారి 4 నుంచి 5 కిలో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. మీ కోచ్ను ప్లస్ మీ వెల్నెస్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యం జరగాలి అంతా కూడా. తర్వాత మనము టొబాకో, అంటే ధూమపానము, ఆల్కహాల్, ఇవి తీసుకున్న వల్ల కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి కూడా తగ్గించే ప్రయత్నం మనము చేయాలి. టుడే మనము విజరల్ ఫ్యాట్ గురించి తెలుసుకున్నాం. యాజ్ అ వెల్నెస్ ఎక్స్పర్ట్ కూడా చేయాల్సిన పనులేంటి, నేర్చుకోవాల్సిన పనులేంటి అని కూడా నేర్చుకోవడం. అందరు కూడా క్లియర్ ఉందని అనుకుంటున్నాను నేను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగవచ్చు. అయితే ఇక్కడ విజరల్ ఫ్యాట్ అనేది ఒక వ్యాధి కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వ్యాధి కాదు. ఇది మెటబాలిక్ రిస్క్ తో సంబంధం ఉన్న అబ్డామినల్ ఫ్యాట్. ఇది మెటబాలిక్ రిస్క్ తో సంబంధం ఉన్న అబ్డామినల్ ఫ్యాట్.
అంటే మన కడుపులో పెరిగే అది ఒక ఫ్యాట్. దాన్ని ఒక ప్రొడక్ట్ లేదా డిటాక్స్ తో కరిగించడం కాదు. ఒక ప్రొడక్ట్ ఇచ్చి ఒక డిటాక్స్ ఇచ్చి కరిగించడం కాదు ఇక్కడ. కాదు. అవును సార్. అయితే వాటితో పాటుగా మనము న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవాలి. తర్వాత ఎక్సర్సైజ్ రోజు చేయాలి. మజిల్ మెయింటెనెన్స్ చేయాలి. స్లీప్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. తర్వాత సస్టైనబుల్ వెయిట్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ కానీ చూసుకోవాలి మనం. ద్వారా ఓవరాల్ మెటబాలిక్ హెల్త్ను మెరుగుపరచడమే మన వెల్నెస్ ఎక్స్పర్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. లక్ష్యం. కాబట్టి మనము వెల్నెస్ ఎక్స్పర్ట్ విజరల్ ఫ్యాట్ను డయాగ్నోస్ చేయడము, ట్రీట్మెంట్ చేయడం అనేది అది జరగదు. డాక్టరే ట్రీట్మెంట్ చేస్తారు. అది డయాగ్నోస్ చేస్తారు. మనం ఏం చేస్తామంటే దాన్ని తగ్గించడం, మెయింటైన్ చేయడం చేస్తాం. హై గ్లూకోజ్, బీపు, అబ్నార్మల్ అంటే లిపిడ్స్ చూస్తాం కదా మనము. బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ చూస్తాం కదా. ఇవన్నీ కూడా డాక్టర్ నిర్ణయిస్తాడు. మనం రిపోర్ట్స్ అవి డాక్టర్ ఇచ్చిన తర్వాత రిపోర్ట్ చూసి మనము ఈ ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి వాళ్ళకు మనం 100 days 200 days ప్రోగ్రామ్స్ మనము అసైజ్ చేయాలి. ఏం చేయాలి మనం చెప్పండి. ఏం చేయాలి? మన చుట్టుపక్కల ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వచ్చినాయి అంటే విజరల్ ఫ్యాట్ వల్ల వచ్చినాయి అనుకుందాం. డయాబెటీస్ కానీ, లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, బరువు పెరగడం కానీ, గ్యాస్ ట్రబుల్ కానీ, జిఆర్డి ఈ గొంతులు ఇవన్నీ విజరల్ ఫ్యాట్ పెరగడం వల్ల ఎక్కువ మనకు డైజెషన్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇది వచ్చినాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 100 days 200 ప్రోగ్రామ్ తీసుకొచ్చుకోవాలి. వాళ్ళకు మినిమల్ సప్లిమెంట్స్ ఇవ్వాలి. జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఓకేనా? ఇది వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇంకా డీప్గా వాళ్ళకు ఒక క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ వైజ్గా మనం తీసుకెళ్తాం. ఆ క్లాసెస్ ఉంటాయి, సర్టిఫికెట్స్ ఉంటాయి, ప్లస్ ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఏం డౌట్ ఉన్నా నన్ను అడగొచ్చు. యాజ్ అ వెల్నెస్ మీ కోచ్ని అడగొచ్చు. మీ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఎవరంతా మీ కోచ్ని అడగొచ్చు. తర్వాత ఈ వీడియో మీరు తర్వాత చూసి మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఓకే. కాబట్టి మీరు తర్వాత అయినా వీడియో చూడొచ్చు, అర్థం చేసుకోవచ్చు. మనం ముందుకెళ్ళే అవకాశం లేదు. ఓకే, ఈరోజు నా మాట క్లియర్ కదా మనోజ్ గారు? క్లియర్ సార్. క్లియర్గా ఉంది నా మాట? సార్ క్లియర్. నా మాట వినపడుతుందా? వినిపిస్తుంది. అదే క్లియర్. ఓకే, రేపు మళ్ళొక మంచి టాపిక్స్తో కలుద్దాం. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. రేపు మనం సెషన్లోకి వెళ్దాం ఇప్పుడు.